కార్యక్రమాలు ఇవన్నీ ఎలా సాధ్యమన్నది కూడా ఎలా సాధ్యమయ్యేది కూడా ఈరోజు పరిచయం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదిగా కంగ్రాట్స్ సార్. అసలు ఇంత చిన్న వయసులో ఒక సాయం ప్రతి ఒక్కరికి కమిటీ చైర్మన్గా ఆయన రాజు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొదటిసారి గాజువాక్కి 2014 శారదా మేడం గారు 6 పంపడం జరిగింది. అలా 2 నెలల పాటు 5 అడుగుల నాయకులు పెట్టాలంటే చాలా ఇబ్బందిగా పరిస్థితి. ఒక 4 రోజులు పనిచేస్తే కానీ జరగదు ఆ టైం. ఇక్కడ ఏ విధంగా మీ గణనాథుడు భక్తులకి దర్శనం ఎవరున్నారు సార్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 12 ఏళ్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సంక్రాంతి సంబరాలు, భారీ గణనాథులు ఇప్పటికే మీ అందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది ఆ ప్రాంతం ఎక్కడది. అదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా గాజువాక ప్రాంతం. ఇన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు 12 ఏళ్ళలోని వయసు కూడా చాలా చిన్నదే, కానీ ఇవన్నీ ఎలా సాధ్యమైనది కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ అధినేత గణేష్ కొసిరెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. ఇన్ని సేవా కార్యక్రమాలు ఇవన్నీ ఎలా సాధ్యమన్నది కూడా ఎలా సాధ్యమయ్యేది కూడా ఈరోజు పరిచయం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదిగా కంగ్రాట్స్ సార్. అసలు ఇంత చిన్న వయసులోని ఇన్ని కార్యక్రమాలు ఇవన్నీ 12 ఏళ్ళుగా మీకు ఎలా సాధ్యమయ్యాయి సార్? అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ గతంలో మనకి 2012 ఆ టైంలో మా మదర్ ఫస్ట్ మహిళా మండలి రన్ చేశారండి. మదర్కి మహిళా సేవా సంఘం ఉంది. ఆవిడ జ్యోతి మహిళా సేవా సంఘం అని చెప్పి ఆవిడ అధ్యక్షురాలుగా ఉన్నారు. నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పటి నుంచి కూడా మహిళలకి ఏమైనా ఇబ్బందులు వచ్చినా, వాళ్ళ ఇంట్లో ఏమైనా గొడవలు, భార్యాభర్తలు గొడవలు వచ్చినా అమ్మగారి దగ్గరికి వచ్చి మమ్మీతో సెటిల్మెంట్ ఇష్యూస్ అని సాల్వ్ చేసేవారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళు పేదంటిగా వాళ్ళకి ఏంటంటే సారీలు ఇవ్వడం, వాళ్ళకి పెళ్లి కానుకలు ఇవ్వడం, ఇలాంటివన్నీ మమ్మీ స్టార్ట్ చేశారు. అవన్నీ చూస్తూ తర్వాత నేను కూడా ఆ సేవా కార్యక్రమం వైపు వెళ్ళడం జరిగింది. తర్వాత ఆవిడ త్రూవే ఆవిడ ఏవైతే సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారో తర్వాత వాటిని నేను కూడా కొనసాగించుకుంటూ ఈ చాలా వరకు మనకి బ్లడ్ క్యాంప్స్ కావచ్చు, మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ కావచ్చు, ఎవరికైనా మా ఇంటికి ఈ రోజుకి కూడా మా గడపతో ఒక సాయం ప్రతి ఒక్కరికి కూడా కాదనుకున్నా ఈ రోజుకి ఏదో ఐటమ్ ఇస్తూనే ఉంటాం, ఏదైనా చేస్తూనే ఉంటాం. ఇవి ఎలా ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఎప్పుడు ప్రారంభించారు సార్? ఏ ఏడాదిలో? ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ అనేది 2012 నుంచి యాక్చువల్లీ మన ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశానండి. 2012లో మన గాజువాక మన బీజేపీ కన్వీనర్ కర్నూరెడ్డి నరసింహరావు గారు ఉన్నారు కదండి. కర్నూరెడ్డి నరసింహరావు గారు ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఆయన గతంలో మన మహిళా సంఘానికి కూడా ఆయన వాళ్ళ వైఫ్ మనకి ఉపాధి చైర్మన్గా ఉండేవారు అనమాట. సో దాని త్రూ మనం ఇలా చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఆయన అండర్లో ఇక్కడ జరిగిన వినాయక ఉత్సవాలు 2012లో నన్ను ఇక్కడ పెట్టి నన్ను ఇంకో వాళ్ళ కజిన్ ఇద్దరు చేయడం జరిగింది. తర్వాత నేను ఒక వైస్ ప్రెసిడెంట్గా ఉండి 2012-13 వరకు చేయడం జరిగిందండి. 2014 నుంచి నేనే గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్గా ఆయన రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఇంకా 2014 నుంచి నేనే గణేష్ ఉత్సవాలు మొత్తం అన్ని లంకా గ్రౌండ్లో ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఎన్నిసార్లు పెట్టుండొచ్చు భారీ గణనాథులు? సుమారు నేను ఒక 9 టైమ్స్ పెట్టానండి. 9 సార్లు పెట్టడం జరిగింది. దాంట్లో మనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొదటిసారి గాజువాక్కి 2014లో స్వామివారి భారీ లడ్డు ఒకటి పెట్టడం జరిగిందండి. 8 టన్నుల లడ్డు. అప్పుడు 79 అడుగులు వినాయకుడిని పెట్టి 2014లో భారీ లడ్డూని పెట్టి మొదటిసారి నేను చైర్మన్ అయినప్పుడు గాజువాక గణనాథుడి పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చేర్చడం జరిగింది 2014లో. తర్వాత మనకి ఇంకా అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. మన వైజాగ్ స్టార్ అవార్డ్స్ అని సినీ స్టార్స్ని ఈ ప్రాంతానికి తీసుకురావడం
ఇవన్నీ ఎప్పుడు జరిగాయి సార్? ఎవరెవరికి అప్పుడు అవార్డ్స్ అవి ఇచ్చారు? 2016 టైంలో ఉండేది వైజాగ్ స్టార్ అవార్డ్స్ అని ఈవెంట్ చేయడం జరిగింది. మన గాజువాక ప్రాంతం విశాఖపట్నం ప్రాంతం నుంచి సినీ ఇండస్ట్రీకి వెళ్ళిన అందరు ప్రముఖుల్ని పిలిచి అందరికీ సత్కారం కార్యక్రమం పెట్టి ఆ రోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి. చాలా వరకు మన విశాఖపట్నంలో చాలా మంది ప్రముఖులు దానికి ఇచ్చేశారు. అందరికీ అవార్డ్స్ ఇచ్చి సత్కరించడం జరిగింది. ఇక వాళ్ళతో పాటు వచ్చిన కొత్త టాలెంట్ ఎవరైతే ఉందో వాళ్ళకి కూడా ప్రోత్సహించి పంపించడం జరిగిందండి. అంటే మీ కోవిడ్ టైంలో కూడా సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ అప్పట్లోనే మీ సంస్థ ద్వారాగా చేశారని చెప్పి అనేక విన్నాం. మరి అంతా రిస్క్ టైంలో కూడా ఎలా సాధ్యమైంది అదంతా కూడా? సార్ కోవిడ్ టైంలోనండి ఆ చిన్న విషయం ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు ఒక కాల్ ఒకటి వచ్చిందండి. వాళ్ళు అక్కడ అంటే మనకి అప్పుడు ఎక్కడ ఒకళ్ళు అక్కడ ఉండిపోవాల్సి వచ్చిన పరిస్థితి కదండి. అప్పుడు వాళ్ళకి ఇక్కడ పేరెంట్స్ అక్కడ ఉండిపోయారు. వాళ్ళకి ఫుడ్ ఏదైనా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అన్నారండి ఫస్ట్ కాల్. సో వాళ్ళకి మన ఒకరి వరకు వచ్చింది. దాన్ని మేము ఏం చేసామంటే వెళ్ళి ఫుడ్ అది ప్రొవైడ్ చేయడం జరిగింది. 3 పూట్ల టాబ్లెట్స్ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. తర్వాత వెంటనే ఇంకో కాల్ వచ్చిందండి. మనకి బాపట్ల నుంచి ఒక ఫోన్ వచ్చిందండి. వచ్చి ఆ కాల్ ఏంటంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప ఉన్నారు. పాప వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. వాళ్ళ కొడుకు ఒక 4 years అబ్బాయి ఉన్నాడు. ఆ పిల్లోడు అక్కడ ఉంటే ఇతను ఇక్కడ చనిపోయి ఉన్నారంట. అక్కడ ఎగ్జాక్ట్గా పెద్దగంట నెల్లుముక్క అనే ఏరియాలో. ఆ రోజు మాకు అక్కడ నుంచి కాల్ వచ్చి చనిపోయారండి, మేము రాలేని పరిస్థితి, మేము చాలా మాకు డబ్బులు కూడా లేని పరిస్థితి అండి అంటే ఆ టైంలో మేము ఆ రోజు రాత్రి 11 గంటలకు కాల్ వచ్చింది. నైట్ మేము వాట్సాప్లో ఇట్లా స్టేటస్ పెట్టడం జరిగితే ఆ రోజు అప్పటికప్పుడు కొంచెం అమౌంట్ మాకు డొనేషన్స్ రూపంలో అన్నీ వచ్చినాయండి. వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం అన్నీ కూడా అంత్యక్రియలు అన్నీ కూడా సొంతంగా నా చేతులతో నేనే చేయడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందంటే చిన్న ట్విస్ట్, మనకి ఈ వీడియో అంతా కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగిందండి. పెట్టిన తర్వాత నాకు గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళ అబ్బాయి రవితేజ గారు కొంచెం బాగా పరిచయం. మనకి ఏది ఉన్నా సరే బ్యాక్ అండ్ సపోర్ట్గా నిలబడతారండి. తర్వాత గంటా శారదా మేడం గారు ఆ వీడియో చూసి చాలా బాగా సేవా కార్యక్రమం చేస్తున్నాం, దీన్ని మీరు మూవ్ చేయండి అని చెప్పి గంటా శారదా మేడం గారు నైట్ నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock మెసేజ్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కంటిన్యూగా ఆవిడ త్రూ నాకు సుమారు అంటే అమౌంట్ రూపంలో కానీ కాకపోతే ఆ వస్తువుల రూపంలో కానీ చాలా రైస్ బ్యాగ్స్, ఆయిల్స్ అని చాలా వరకు పంపించడం జరిగింది. అవన్నీ వండి దాన్ని ఆవిడ ఆ రోజు ఇచ్చిన ఇన్స్పిరేషన్ మాకు ఆ రోజు ఇచ్చిన సపోర్ట్తో సుమారు 2 నెలల పాటు 3 పూట్లు కూడా ఉచితంగా ఫుడ్ పంపించారు. గంటా శ్రీనివాసరావు గారు మిస్సెస్ అండి, గంటా శారదా మేడం గారు 6 పంపడం జరిగింది. అలా 2 నెలల పాటు పూర్తిగా అందరికీ కూడా ఉచితంగా 3 పూట్ల ఫుడ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆవిడ ఒక స్టేటస్ పెట్టారండి, నేను వీళ్ళకి ఇలా హెల్ప్ చేయండి అని స్టేటస్ పెడితే ఇలా మంచి కార్యక్రమం చేస్తున్నారు అని స్టేటస్ పెట్టిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఫండ్స్ వచ్చేసాయి. వచ్చిన తర్వాత శారదా మేడం గారు పెట్టిన స్టేటస్కి వచ్చిన రిప్లైస్, ఆవిడ వచ్చిన రెస్పాన్స్కి అది చాలా భారీ ఎత్తున చేసాం. అదేవిధంగా కొండల మీద ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలా మంది కిందకి రాలేని పరిస్థితి ఉందండి. అప్పుడు ప్రసాద్ గారు అని చెప్పేసి వెజిటేబుల్స్ హోల్సేల్ అక్కడ ఉన్న కేజీబీ ప్రసాద్ గారని ఆయన ఒక వ్యాన్ వెజిటేబుల్స్ పంపించారండి. ఆ కొండ మీదకి పంపించడం జరిగింది. అలాగే మళ్ళీ గంటా శారదా మేడం గారు రైస్ బ్యాగ్స్ ఇవన్నీ పంపడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి కొండ మీద ఉన్న ప్రాంతాలు ఉన్న వాళ్ళు అందరూ ఏంటంటే కింద వరకు సేవా కార్యక్రమాలు చేసేవారు, పైకి వెళ్ళేవారు కాదు. సో కొండ మీద ఉన్న ప్రాంతాలందరికీ కూడా ఆవిడ స్వయంగా గంటా రవితేజ గారు, గంటా శారదా గారు అప్పుడు మళ్ళీ మేడం ఇద్దరు పంపిస్తే అవన్నీ కూడా నా చేతుల మీదుగా మా టీం మొత్తం అంతా 30 మంది ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో ఇచ్చాము. ఇక్కడ భారీ ఎత్తున కొండ ప్రాంతాల మీద కూడా ఇచ్చాము. అదే టైంలో మేడం గారు మెడిసిన్స్ కూడా చాలా మంది మెడిసిన్స్ కూడా పంపించారు. ఆ రోజు కోవిడ్ టైంలో కీలకంగా శారదా మేడం గారు అయితే చాలా చాలా ఎక్కువగా సపోర్ట్ చేశారండి. అలాంటి వాళ్ళు కూడా మనం ఎప్రిషియేట్ చేయాలి. ఈ టైంలో కూడా ఇంకా ఏమైనా యాక్టివిటీస్ కన్నా సోషల్ యాక్టివిటీస్ మనం ఎప్పుడు చేస్తూనే ఉంటామండి. యాక్చువల్లీ మన అందరికీ ఏంటంటే గాజువాక గణనాథుడు అనేటప్పటికి ఇది నేషనల్ వైడ్ మనకి ప్రపంచం వరల్డ్ వైడ్ అంతా వెళ్ళిపోవడం వల్ల ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ అంటే ఒక వినాయక చవితి అని అనుకుంటారు. అది కాదు, మన సంక్రాంతికి కూడా గాజువాక ప్రాంత ప్రజలందరూ కూడా బయటకు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా సంక్రాంతి సంబరం ఒక ఎంటర్టైన్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా సేవా కార్యక్రమాల వరకు వస్తే చాలా వరకు మనకి ఎవ్రీ ఇయర్ మనకి మన శ్రీనగర్ గాజువాక శ్రీనగర్ అనే ఏరియాలో ప్రతి సంవత్సరం నేను 2-3 సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. లోకల్గా ఎవరు ఏ క్యాంప్స్ పెట్టినా నా వైపు నుంచి సాయం నేను చేస్తుంటాను. ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ అనేది కంటిన్యూగా సేవా కార్యక్రమాలు చేస్తూనే వస్తుంది. మనకి చాలా మంది మహిళలకు మనం రీసెంట్ చూడొచ్చు, మహిళలకు కానీ ఇప్పుడు మన దగ్గర కూడా మీరు ఒకటి ఇక్కడ స్టాల్స్ వాళ్ళు కానీ ఎగ్జిబిషన్ వాళ్ళు చాలా మంది వస్తారండి. చాలా మంది చిన్నప్పుడు చెరుకు రసం పెట్టుకునే వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా మనం ఉచితంగా వాళ్ళ దగ్గర ఏ అమౌంట్ కానీ ఏం తీసుకుని వాళ్ళు కూడా ఫ్రీగా పెట్టుకోమని అందరికీ ఉపాధి ఒకరికి కాదండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లంకా గ్రౌండ్ లో ఇప్పుడు ఈ సీజన్ ఇప్పుడు మనకి పండగలు జరుగుతుంటాయి అండి, జనవరి లేదా పండగలు జరుగుతాయి. ఆ పండగలు జరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వ్యాపారస్తులు అందరూ కూడా చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా అక్కడికి వెళ్తారు.
ఈ 3 నెలల పాటు వాళ్ళకి ఏ ఫెస్టివల్స్ కానీ ఏమి ఎక్కడే ఉండవు, వాళ్ళకి ఏంటి ఉపాధి ఉండదు. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలన్నా పిల్లలకు ఫుడ్ పెట్టాలన్నా సరే ఏది ఉండదు అనమాట. వాళ్ళకి ఉపాధి అనమాట. ఇప్పుడు పండగల టైంలో అంటే పల్లెటూరు దగ్గర వెళ్ళడం అవి పర్సులు అవి ఉంటాయి. ఇక్కడ సుమారు మన దగ్గర అండి 300 కుటుంబాలు బతుకుతాయండి. ఏది మొత్తం స్టాల్స్ వాళ్ళే కాదండి, స్టాల్స్ వాళ్ళు కాకుండా మొత్తం స్ట్రెచ్చర్ కట్టడానికి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ పనిచే ప్రతి ఒక్కరికి ఉపాధి 300 మంది కుటుంబాలకు నేను ఉపాధి కల్పిస్తాను. మొత్తం 21 రోజులు కాదండి, అందరికీ 21 రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలే కనబడతాయి. అది కాదు అసలు విషయం ఏంటంటే, ఇక్కడ మీరు 3 నెలల ముందు నుంచి రాట వేసిన దగ్గర నుంచి స్టిల్లో నాట 20 మంది కుర్రాళ్ళు కష్టపడతారు. ప్రతిదీ హార్డ్ వర్కే. ఇది ఏంటంటే ఇది ఒక మనకి మీరు గతంలో కూడా చూసుకోవచ్చు, మన వావ్ షోలో సాయి కుమార్ గారు కూడా మన గాజువాక గణనాథుడి కోసం ప్రశ్న అడగడం జరిగింది. ఆయన ఆ షో ఆర్పి పట్నాయక్ గారిని అడిగితే అది అక్కడ గాజువాకలో పెట్టారండి, అందరూ ఖైరతాబాద్ అనుకుంటారు. మన సీఎం గారు ప్రోగ్రామ్ అయింది, చంద్రబాబు మినిస్టర్లు అందరూ ప్రోగ్రామ్ అయినప్పుడు కూడా ఇద్దరు ఎమ్మెల్యే స్క్రిప్ట్ చేసినప్పుడు కూడా ఆ గాజువాక అంటే అదే భారీ వినాయకుడు పెడతాడు ఆ గాజువాక అని కూడా మన స్థానిక యలమంచిల శాసనసభ్యులు అందరూ కూడా స్క్రిప్ట్ లో కూడా వినాయకుడిని ముందు ప్రస్తావించి జరిగింది. అంటే అందరూ దృష్టిలో ఉంది రాష్ట్రం మొత్తం మీద కూడా. అదేనండి. అదే విధంగా మనకి ఇంకోటి కూడా సార్, గతంలో కావచ్చు పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే సార్, వాస్తవంగా గాజువాక అనేది మన గతంలో నాగిరెడ్డి గారు కావచ్చు, ఈ రోజు పల్లా శ్రీనివాసరావు గారు కావచ్చు, పూర్తి స్థాయి మద్దతు మొత్తం దీనికి తెలియ మొత్తం అన్ని మనకి సపోర్ట్ గా ఉంటారండి. చాలా భారీ వాళ్ళు కూడా ఏంటంటే చాలా ఇంక్లూడ్ అయ్యి మనకి ఏదైనా వాళ్ళ సలహాలు చెప్తుంటారు, మేము పాటిస్తుంటాం. వాళ్ళందరూ కూడా మనకి గాజువాక గణనాథ దగ్గరికి వచ్చేసరికి పార్టీలకి ఎటువంటి సంబంధం లేదండి. ఇది ఒక దేవుడి కార్యక్రమం, భగవంతుడి కార్యక్రమం, అందరూ కలిపి చేసుకుంటాం సార్. భారీ గణనాథుడే పెట్టంటే మీ పేరులో గణేష్ ఉందని చెప్పి మీకు అటువైపు మీ మనసు మళ్ళీందా? అసలు భారీ గణనాథుని ఏర్పాటు చేయడం గల కారణం సార్ అంటే మనకి 2012 నుంచి మీకు చెప్పారు, 2012-13లో కార్యక్రమం చేశాం సార్. కానీ అంత గట్టిగా అంత భారీగా ఉండేవేం కాదు. 2014 తర్వాత మనకి 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అప్పుడు నేను ఇంకా ఫోర్స్ గా మనకి తెలంగాణ అప్పుడు మన పెద్ద వినాయకుడు అంటే అందరికి గుర్తొచ్చేది ఖైరతాబాద్. సో ఇప్పుడు ఏంటంటే మన రాష్ట్రంలో కూడా ఇలాంటి పండుగ కూడా భారీగా జరగాలి, ఇది కానీ జాతరలా జరగాలి, ఒక ఉత్సవంలా చేసుకోవాలి మనం. వాళ్ళు ఏంటంటే 11 రోజులు పెడతారు సార్, మనం 21 రోజులు పెడతాం. 21 రోజుల పాటు కాణిపాకంలో స్వామివారికి ఏ విధమైన పూజలు జరుగుతాయో అదే విధంగా 21 రోజుల పాటు పూజలు ఇక్కడ నేను జరుపుతాను. ఇది ఏంటంటే మనకి 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అక్కడ ఖైరతాబాద్ అలాగే ఇక్కడ గాజువాక పేర్లు వినబడాలి మన స్టేట్లో అని చెప్పి చేసాం. కానీ 23లో చిన్న మ్యాజిక్ జరిగిన విషయం ఏంటంటే 2023లో ఇదే ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారు వచ్చి మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు కన్నా మనం ఎక్కువ హైట్ పెట్టడం, వరల్డ్ రికార్డ్ రావడం, తెలంగాణ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ చైర్మన్ నిమజ్జనం రోజు కూడా పార్టిసిపేట్ చేశారు. చేసి వాళ్ళు మనకు బాగా అప్రిషియేట్ చేశారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే వాస్తవంగా మాట్లాడాలంటే పెద్ద ఇన్స్పిరేషన్ వాళ్ళు తీసుకునేదేనండి, ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. ఇప్పుడు భారీ వినాయకుడు అంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. సాధారణంగా చిన్న చిన్న వీధుల్లోని 10 మంది 20 మంది కలిపి ఒక చిన్న వినాయకుడు ఒక 5 అడుగుల వినాయకుడిని పెట్టాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. ఒక 4 రోజులు పనిచేస్తే కానీ జరగదు ఆ టైంకి. అలాంటిది ఇంత వినాయకుడిని పెట్టాలంటే ఇది శ్రమతో కూడుకున్నది. అసలు ఇది ఎలా సాధ్యం? ఎంతమంది మీ టీం ఉంటారు, ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా? సార్ అంటే అంటే మీరు చెప్పింది రైటే, వీధిలో పెట్టిన వినాయకుడికి అనేది ఎంత శ్రమిస్తారో ఇక్కడ కూడా మనం దానికి 100 టైమ్స్ మేము కష్టపడతాం. కానీ ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే సార్, భగవంతుని 100% మేము నమ్ముతాం. మనకి విశాఖపట్నం సింహాద్రప్పన్న స్వామిది గిరి ప్రదక్షిణ జరుగుతున్నప్పుడు కానీ మనకి లేకపోతే మీన్స్ మీరు చందనూరు టైంలో కూడా వర్షం పడడం మనం గమనిస్తుంటాం కదా. గాజువాక గణనాథుడిది కూడా మీరు ఏ సంవత్సరం అయినా తీసుకోండి, రాట ముహూర్తం పెట్టినప్పుడు కన్ఫామ్ గా గాజువాక గణనాథుడు గ్రౌండ్ మొత్తం కూడా వర్షం పడుతుందండి, భారీగా వర్షం పడుతుంది. అంటే దానికి మీరు నమ్మేది ఏంటంటే భగవంతుడు ఇక్కడ ఉన్నాడు. గాజువాక అంటే మనకు కూడా ఒక గాజువాక పేరుని గజవాక, మనకి ఇక్కడ వాగులు ఉండేవి, ఏనుగులు వచ్చి గాజువాకలో తాగేవని అప్పట్లో మనకు చరిత్ర కూడా ఉంది. సో నేను ఇంకా నమ్మేదంటే మా గాజువాకలోనే గణనాథుడు కొలువైన, అదే లంకా గ్రౌండ్ లో కొలువైన. ఇంకొకటి ఏంటంటే సార్ చిన్న విచిత్రం ఏంటంటే లాస్ట్ లో మేము ఏంటంటే భక్తులు వస్తుండే భక్తులతో మాట్లాడుతుంటారండి. చాలా దూరం నుంచి, మన రాష్ట్రమే కాదండి పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. వినాయకుడు హుండీ సంబంధించి మనకి భక్తులందరూ ఏమైనా కానుకల కోసం వేస్తుంటాం కదా, దాంట్లో ముడుపులు వచ్చేవండి మాకు. ఒక ముడుపులు 2-3 ముడుపులు వస్తే మాకు అర్థమయ్యేది కాదు. ఒకసారి మేము డైరెక్ట్గా వేస్తున్నప్పుడు అడిగానండి, ఒకళ్ళ ముడుపులు వేయడానికి సపరేట్గా నేను ఒక హుండీలో పెట్టి ఓన్లీ ముడుపులు వేయడానికి పెడితే అడిగితే ఆవిడ మొత్తం ప్రశ్న ఏంటంటే, నేను ఇక్కడ ఎప్పుడు నేను కోరుకున్నా ఏం కోరుకున్నా ఇక్కడ నేను వచ్చి ఏం కోరుకున్నా అక్కడ జరుగుతుంది. లంకా గ్రౌండ్ గణనాథుడి దగ్గర ఇక్కడ చెప్పడం, మా ఇక్కడ గాజువాక లంకా గ్రౌండ్కి ఇప్పుడు నేను ఇది 4th టైం రావడం మాకు నమ్మకం, ఇక్కడికి వచ్చింది జరుగుతుంది, అందుకే నేను ముడుపు కట్టుకుందాం మొక్కున్నానండి. అయ్యింది నా పని, నేను కోరుకు తీర్చాడు గణనాథుడు. అంటే అంత శక్తివంతమైన గణనాథుడు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇన్ని కార్యక్రమాలు జరిగే ఈ గ్రౌండ్లో ఎప్పుడు కూడా ఎవరికి ఏ ఆటంకం జరగలేదు. ఇంత భారీ జనం వస్తారు, ఆయనే చూసుకుంటాడని నమ్మకంతో మేము
చేస్తుంటాం. ఇంకోటి ఏంటంటే మా శ్రమ అంతా కూడా ఈ 3 నెలలు పడే శ్రమ అంతా కూడా ఆ 21 రోజులు జరిగే కార్యక్రమం, స్వామివారికి జరిగే పూజా కార్యక్రమాలు, ఈ భక్తులు జనసంద్రోహం జాతరలో అవన్నీ కొట్టుకుపోతుంటాయి. ఇంకా అలా ఈ ఏడాది ఏ విధంగా మీ గణనాథుడు భక్తులకి దర్శనం ఎవరున్నారు సార్? నిన్నే మన ఉదయం మన గాజువాక శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా స్వామివారి నమూనా డిజైన్ కూడా ఓపెన్ చేయడం జరిగిందండి. స్వామివారికి శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా నామకరణం చేయడం జరిగింది. స్వామివారి సుమారు 1,00,000 చీరల పైకి చిలుకు స్వామివారిని ఈసారి చీరలతో మొత్తం అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ విగ్రహం ఒక కళాకారుడు కూడా మనకి చీరాలకు చెందిన శ్రీకాంత్ గారని, ఆయన దీంట్లో ఎక్స్పర్ట్ అండి, గొల్లి శ్రీకాంత్ అని. ఆయన చీరాల నుంచి సుమారు 25 మంది బృందం ఆల్రెడీ స్కెల్టన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు శారీస్ లాట్ కూడా ఏంటంటే సూరత్, ముంబై, చెన్నైలో కొన్ని శారీస్ కూడా మనం బుక్ చేయడం జరిగింది. మొత్తం ఇవన్నీ కూడా మనకి ఆగస్ట్ 1కి చేరుకుంటాయండి. మొత్తం ఈ లాట్స్ అన్ని కూడా వచ్చిన వెంటనే కూడా ఇమీడియట్ గా ఇది వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఆగస్ట్ 25వ తారీఖు కల్లా మొత్తం గ్రౌండ్ లో ఏ వర్క్ పెండింగ్ లేకుండా మొత్తం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మేము కూడా ఇప్పుడు 1 మంత్ ముందే మేము వేయడం జరిగింది. సుమారు ఇప్పుడు 2 నెలలు అయిపోయింది. కాన్సెప్ట్ అంటే సార్, గతంలో ఇంకో చిన్న విషయం సార్, కొన్ని సోషల్ మీడియాలో కొన్ని కథనాలు ఎలా ఉంటాయంటే, స్వామివారిని గతంలో మనం రెడీ చేసినప్పుడు శ్రీ అనంత పంచముఖ మహాగణపతిగా స్వామివారిని నామకరణం చేసి ఐరన్తో మొత్తం సపోర్ట్ ఇచ్చి కలకత్తా స్టైల్ వర్కర్స్ని తీసుకొచ్చి చేయించడం జరిగింది సార్. దాని విగ్రహం కన్స్ట్రక్షన్కి 2 నెలలు పట్టిందండి. సుమారు 2 నెలల పాటు దానికి ఎంత మట్టి వాడాము, ఎంత వెదురు బొంగులు వాడాము, దానికి ఒక్కొక్కటి లోపల ఐరన్ మేకులు కూడా ఒక్కొక్కటి 1 ఫీట్ అలా ఉంటాయండి. సో అవన్నీ ఏంటంటే మనం ఈ ఫైర్ ఇంజిన్స్తో సుమారు ఒక 20,000 లీటర్ల వాటర్తో విగ్రహం నిమజ్జనం చేస్తాం మనం. నిమజ్జనం చేసిన వెంటనే స్వామివారికి ఇప్పుడు కట్టడానికి 2 నెలలు పట్టిందండి. మనం దాన్ని భక్తిగా తీయదు. స్వామివారిని ఏదో క్రెయిన్తో నాటితో తీయడానికి అవ్వదండి. ఎలాగైతే కట్టామని చేతులతో తీయడానికి అవుతుంది అనమాట. సో అభిషేకం చేసిన తర్వాత, నిమజ్జనం చేసిన తర్వాత ఆ వ్యర్థాలన్నీ కూడా తీసి మనం నిమజ్జనం చేస్తాం. దానికి ఏంటంటే లాస్ట్ టైం మనం ఐరన్ వేయడం జరిగింది సార్. స్ట్రాంగ్గా విగ్రహం అంటే గతంలో వాతావరణం అనుకూలించగా వాలిపోతుందని ఇలాంటి రూమర్స్ రావడం వల్ల మా ఆర్టిస్ట్ చాయిస్ మేరకు ఐరన్ వేసి వెనకాతలంతా సపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. అయితే నిమజ్జనం జరిగిన 1 వీక్ తర్వాత, నిమజ్జనం జరిగిన 1 వీక్ గ్యాప్ ఇమ్మన్నారండి ఆర్టిస్ట్. వాటర్ అంతా ఆరిపోవాలి, వాటర్ అంతా దిగిపోయిన తర్వాత మీరు ఆ గడ్డిని వ్యర్థాలు తీయాలని చెప్పి ఆయన చెప్పారండి. సో అదే మేరకు మేము వారం రోజులు కాస్త 10 days అయింది. దేనికి మీన్స్ ఏంటి, వర్షాలు అండి. ఆ వర్షాల వల్ల వాటర్ మళ్ళీ ఇంకిపోయింది అనమాట. తర్వాత మళ్ళీ దాని తారపాలన్నీ కప్పాం. అది కొన్ని ఫొటోస్ తీసుకుని సోషల్ మీడియాలో త్వరగా అరాకొర నిమజ్జనం ఈ రకమైన వార్తలు వస్తున్నాయి. అంటే స్టిల్ ఈ రోజుకి నిమజ్జనం చేయకుండా 3 సంవత్సరాల నుంచి చాలా విగ్రహాలు గాజువాకలో కూడా ఉన్నాయి. సో ఈసారి మనకి ఇబ్బంది ఉండదు. ఇంకా ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటంటే జనాలకు కూడా ఉపయోగపడేదండి ఇది. మనం ప్రతి సంవత్సరం భారీగా అన్నదానం కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మాకు చాలా మంది అన్నదానాలు కూడా ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మనం ఇవ్వడానికి కూడా, భక్తులకు కూడా ఇవ్వడానికి ఈ సారీస్ ఉపయోగపడతాయి సార్. అంటే ఇంట్లో మనకి ఇప్పుడు ఎందుకంటే నిమజ్జనం కూడా 1 టన్ను పసుపు, 1 టన్ను కుంకుమ, 1 టన్ను పువ్వులతో అభిషేకం చేస్తాం స్వామివారికి. అవన్నీ పూజలు చేసి పైనుంచి మనం మొత్తం పసుపుతో అభిషేకం, కుంకుమ అన్ని అభిషేకాలు చేస్తాం. అయిన తర్వాత ఏంటంటే ఈ శారీస్ అన్ని కూడా భక్తులకి ఇచ్చేస్తాం అండి. భక్తులకి భారీగా మార్కెట్లు ఏర్పాటు చేసి భక్తులందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మీకు శ్రమతో కూడుకున్న పనే మరి. అన్ని 1,00,000 సారీస్ ని మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మరి దానికి ఖర్చుతో కూడుకుంది, శ్రమతో కూడుకున్నది. స్పెషల్ అంటే సార్ మనకి లెఫ్ట్ సైడ్ గతంలో అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈసారి లక్ష్మీనారాయణమూర్తి స్వామివారి విగ్రహం పెడుతున్నాం సార్. ప్రత్యేక ఆకర్షణగా స్వామివారికి రైట్ సైడ్ చాక్లెట్ మీ ఆధార్ పెట్టున్నారు. అయోధ్య లాస్ట్ చాక్లెట్ అయోధ్య రాముడి విగ్రహం కూడా పెట్టడం జరిగింది. సో రైట్ సైడ్ ఏంటంటే సరే కృష్ణుడి టెంపుల్ కూడా మనకి అండర్ వాటర్లో పెట్టేలాగా ఏర్పాటు చేస్తున్నాం అండి. అది కూడా స్పెషల్ అట్రాక్షన్గా ఉండబోతుంది. దీంతో పాటు సూరిచి వాళ్ళు కూడా మనకి ఎవ్రీ ఇయర్ లడ్డు పంపిస్తున్నారు. సాంప్రదాయంగా వాళ్ళు తాపేశ్వరం సూరిచి వాళ్ళు ఎవ్రీ ఇయర్ లడ్డు పంపిస్తున్నారు. ఆల్రెడీ గిన్నిస్ రికార్డ్ స్థాయిలో మనం గాజువాక గన్నాథం లడ్డు ఎక్కించేసాం. కానీ ఈసారి మనం ప్రత్యేక ఆకర్షణగా ఏంటంటే భక్తులు అప్పట్లో చాలా తక్కువ లడ్డూని చూసి మనం వెంటనే బ్రేక్ చేసి జనాలందరికీ ఇచ్చేసాం లడ్డూని. ఈసారి కూడా సూరిచి వాళ్ళు కొంచెం మంచి లడ్డు భారీ ఎత్తున జనాలకి అందరికి దర్శనం ఇచ్చే విధంగా ఒక భారీ లడ్డూని కూడా పంపిస్తున్నారు. అది అప్పుడు భారీ గణనాథుని రామ్ చరణ్ ఉపాసన కూడా దర్శించుకోవడానికి రావడం కూడా అయింది కదా లంకా మైదానం. రామ్ చరణ్ వచ్చారు, ఉపాసన రాలేక వెహికల్ ఇంకెవరన్నా సెలబ్రిటీస్ ఎవరన్నా వచ్చి భారీగా వచ్చారు సార్. చాలా మంది శ్రీ విష్ణు గారు వచ్చారు, జబర్దస్త్ టీమ్స్ అందరూ వస్తుంటారు సార్. కాదు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ముందు 1 day ముందు ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం.
అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా చాలా మంది దర్శనం చేయిస్తున్నాం. వాళ్ళకి వచ్చిన విఐపీస్కి కానీ ఎవరైనా సినీ యాక్టర్స్కి కానీ వాళ్ళకి ఏ ఇబ్బందులు జరగకుండా వచ్చి దర్శనం చేయించి మోహన్ బాబు గారు వచ్చారు గ్రౌండ్కి. అందరూ ఈ లంకా మైదానం మోహన్ బాబు గారు కూడా అందరికి రాష్ట్రంలో మరి ఈ ఏడాది మరి లోకేష్ గారికి కానీ ఎవరికైనా ఇన్విటేషన్ ఏమైనా ఇస్తారా ఈ ఏడాది? ఇస్తాం సార్. యాక్చువల్లీ మనకి ఇప్పుడు ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కళ్యాణ్ గారి మొత్తం రాత్రి అందరినీ ఇటీవలే మన మాధవ్ గారు కూడా రాష్ట్ర అయితే మన ఈ ప్రాంత వాసి ఆయన మొత్తం వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ అయితే ఆయనకు కూడా ఇస్తాను. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు కూడా యాక్చువల్లీ గతంలో ఆయన కూడా ఈ డివోషనల్ ఈవెంట్స్ మీద బాగా ఇష్టపడతారు. ఆయన నాకు చాలా సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు కూడా మీ ఇందులో ఇంక్లూడ్ చేసుకున్న మాధవ్ గారు గతంలో ఇచ్చినవి కూడా ఆయన కూడా పిలిచి మొదటి పూజలు గారిని అందరిని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అందరిని అన్ని పార్టీ వాళ్ళని పిలుస్తారు. ఏర్పాట్లు అన్ని ఇంకా పూర్తి అయినట్టే ఎంతవరకు 50% అయి ఉంటుందా ఏర్పాటు? ఆల్రెడీ మా వరకు సార్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఫ్రంట్ ఎలివేషన్ వరకు, లాన్ డెకరేషన్ వరకు, స్వామివారికి సారీస్ ఎక్కించడం వరకు పెండింగ్ ఉంది. మాక్సిమం అంతా మేము ఫినిష్ చేసుకున్నాం. ఇంకా బార్కేడ్ల వరకు ఇదంతా అంటే 60 to 70% వరకు కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఈ నెల రోజులు ఈ పని మీద ఉంటారు. మరి మీ యాక్టివిటీస్ సేవకం ఇవన్నీ కంటిన్యూ అవుతాయి? అవి అవుతూ ఉంటాయండి. ఆ కార్యక్రమాలు అవుతూ ఉంటాయి. దీని పని ఏంటంటే కార్యక్రమం చేస్తున్నారంటే ఒక్కరి వల్ల అవుతుంది. మరి మీకు ఎవరన్నా ఫ్యామిలీ సపోర్ట్ కానీ మీ టీం వాళ్ళందరినీ ఒకసారి ఎవరెవరో మీకు బలంగా నిలబడుతున్నారు టీం అంతా? మా ఈ బేసిక్ గా యూత్ అందరూ కూడా మాకు వినాయక చవితికే కాదండి, కంటిన్యూగా నాతో ఉండేవాళ్ళు సుమారు ఒక 10-15 మంది కంటిన్యూగా నాతో ఉండే మనుషులు ఉన్నారు. మా బ్రదర్ ఉన్నాడు, మా మదర్ గారు అందరూ కూడా ఈ దేవుడి సేవా కార్యక్రమం అందరూ ఇంక్లూడ్ చేస్తుంటారు. కామన్ గా లోకల్ కుర్రవాళ్ళు కూడా అందరు ఫస్ట్ నుంచి యూత్ తిరుగుతూ ఉన్నాం కాబట్టి, కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి సపోర్ట్ గా యూత్ అంతా బాగానే సపోర్ట్ చేస్తారండి. ఓకే సార్, మీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ సమయాన్ని ఇచ్చారు. మీ గణనాథుని కూడా మా ప్రేక్షకులు కూడా పూర్తిగా వివరించారు ఏడాది ఏ విధంగా ఉండబోతుందని. గతంలో కూడా చూసుకోవచ్చు, రామ్ చరణ్, అనేక మంది మోహన్ బాబు లాంటి పెద్దలు వచ్చారు, రాజకీయ నాయకులు, ప్రముఖులు అందరూ కూడా గాజువాక లంకా మైదానం అంటే ఒక ప్రత్యేకత ఉంది, అందరూ కూడా దర్శించుకుంటారు. ఈ ఏడాది కూడా ప్రముఖులు రాబోతున్నారు. అందరూ కూడా ఈరోజు కూడా 1,00,000 చీరలు అంటున్నారు, భక్తులు కూడా శారీస్ ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా హార్ట్ఫుల్గా మీ కార్యక్రమం కూడా సక్సెస్ అవ్వాలని మేము కూడా భావిద్దాం. కంగ్రాట్స్ సార్. అది చూసాం కదా ఇప్పటివరకు కూడా. ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ అంటే అందరికీ తెలిసింది, భారీ గణనాథుడు ఏర్పాటు చేస్తారు. కానీ భారీ గణనాథుడు ఒకటే కాదు, ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలోని అనేక సేవా కార్యక్రమాలు, కోవిడ్ లాంటి టైంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇలా నిర్వహించడం కావచ్చు. ఇప్పుడు కూడా అంటే సేవా కార్యక్రమాలతో పాటు అటు వైజాగ్ స్టార్ అవార్డ్స్ అని, ఫిల్మ్ అవార్డ్స్, అంటే సినీ తారలు కూడా గాజువాక లంకా మైదానం అంటే భక్తులతో పాటు సినీ స్టార్స్, రాజకీయ ప్రముఖులు అందరూ వచ్చి దర్శించుకుంటుంటారు. మరి ఈ ఏడాది కూడా ప్రత్యేకంగా కూడా 1,00,000 చీరలతోని ఈ ఏడాది భారీగా అన్నదంటే ఏర్పాటు కాబోతుందంటూ కూడా ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ అధినేత గణేష్ కొసిరెడ్డి గారు మనకు పూర్తిగా వివరించారు. ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కాకుండా మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్ళి 2 తెలుగు రాష్ట్రాల్లో వారికంటే ఒక ప్రత్యేక స్థానం ఇప్పటికే సంపాదించుకున్నారు. మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనం కూడా భావిద్దాం.